ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది మైనర్ బాలికలు కావచ్చు, నెలల పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, పనిచేసే ఆఫీసుల్లో కావచ్చు, సినీ ఫీల్డ్ లో కావచ్చు, ప్రతి వ్యవస్థలోనూ మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడుల పైన ఈ రోజు మీరు ఇప్పటికీ కూడా మీరు స్పందించకుండా ఎందుకున్నారు? మరి గతంలో అధికారంలో లేనప్పుడు మహిళలకి నేను ఒక పక్షపాతిని, మహిళల వైపు కన్నెత్తి చూడాలన్నా వెన్నులో ఒడుకు పుట్టాలని చెప్పేసి అంత స్ట్రాంగ్ గా మీరు చెప్పినప్పుడు, అదే సనాతన ధర్మంలో ఉన్నటువంటి మహిళా శక్తి, మహిళా లోకం, ఒక శక్తి స్వరూపిణి అంటే మహిళ, ఒక సృష్టికారిణి అంటే మహిళ. మరి ఈరోజు అదే మహిళకి అన్యాయం జరుగుతుంటే మీకు అప్పుడు సనాతన ధర్మం గుర్తు రాలేదా? అప్పుడు సనాతన ధర్మం గురించి మీరు ఎందుకు చెప్పలేదు? మన ఆచరించే వాటిని కూడా మనం ఏ విధంగా ఆచరిస్తున్నాం, మనం ధర్మ మార్గంలో వెళ్తున్నామా, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నామా, మన స్వార్థ రాజకీయాలు చేస్తున్నామా, జనాల్ని మతాలనే పేరుతో మత కొల్లలో సృష్టించేలాగా ప్రజల్ని రెచ్చగొడుతున్నామా, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అని చెప్పేసి విడగొట్టి రాజ్యాధికారం ఏలాలని చూస్తున్నారా? ఆడపిల్లల మీద అన్ని దాడులు జరుగుతూ ఉంటే చివరికి మన హోమ్ మినిస్టర్ గారి అనిత గారి జిల్లా అయినటువంటి అనకాపల్లి జిల్లాలో, విజయనగరం జిల్లాలో, అలాగే గుంటూరు జిల్లాలో, ప్రతి జిల్లాలో ఈ వచ్చిన 100 రోజుల పాలన ఏదైతే ఉందో, మీరు శతాబ్దం అనే ప్రారంభోత్సవాలు జరుపుకున్నారు కదా, 100 రోజుల సంబరాలు జరుపుకున్నారు కదా, ప్రతి ఇంటింటికి, ప్రతి డోర్ కి ఎమ్మెల్యేల చేత వారి వారి నియోజకవర్గాల్లో ప్రతి డోర్ కి మన మంచి ప్రభుత్వం అని చెప్పే స్టిక్కర్ ని మీరు ప్రతి ఇంటింటికి మీరు స్టిక్ చేయడం జరిగింది. అది మీరెలా డిసైడ్ చేస్తారు? మంచి ప్రభుత్వం అని మీరు ఎలా చెప్తారు? కాబట్టి ఇన్ని జరుగుతూ వీటి మీద నోరు విప్పని మీరు ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అదే సనాతన ధర్మంలో భగవంతుణ్ణి దీక్ష తీసుకున్నప్పుడు, సాక్షాత్తు మీరు తీసుకున్న దీక్ష ఎటువంటిదంటే వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకున్నారు. చెప్పులు వేసుకొని, మీరు పాదరక్షకులు వేసుకొని మీరు మీ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. మరి సనాతన ధర్మంలో ఎలా ఉండాలి, దీక్ష తీసుకుంటే దాని నియమ నిబంధనలు ఏంటి, వాటిని ఎలా పాటించాలనేది కూడా తెలిసి ఉండాలి కదా. అదే విధంగా ఎవరైనా దేవుని ప్రతిమలు ఇస్తే అదే చెప్పుల మీద మీరు తీసుకుని స్వీకరించడం జరుగుతుంది. దేవుని ప్రతిమలు మీకు గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు చెప్పులు వేసుకొని మీరు దాన్ని అందుకోవడం జరుగుతుంది. మరి సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మినిమం నియమ నిబంధనలు మీరు ఎందుకు తెలియట్లేదు? ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు మీకు కనపడట్లా. అది సనాతన ధర్మంలో ఆడపిల్లల్ని హింసించండి, ఆడపిల్లల్ని వాళ్ళ మీద దాడులు జరిగితే చూస్తూ ఊరుకోండి, చేతిలో అధికారం ఉన్నా ఏమున్నా ఏమి కంటికి కనపడనట్టు ఉండండి అని చెప్పేసి సనాతన ధర్మంలో చెప్పుందా? లేదు కదా. లడ్డు కల్తీ జరిగిందన్నారు, ఆ లడ్డు తింటే అపవిత్రం అయిపోయారు, శాంతి హోమాలు చేయాలని చెప్పేసి కూడా సీఎం గారు ఆదేశించారు. శాంతి హోమాలు చేస్తేనో ఇంకోటి చేస్తేనో చేసిన తప్పు ప్రక్షాళన అవ్వదు. ఖచ్చితంగా తప్పు జరుగుంటే అది వైసీపీ కాదు కదా, టీడీపీ కాదు కదా, ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే, శిక్ష అర్హులే. ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పైన మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక నిధి, అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకతని కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు దాని యొక్క విశిష్టతని కానీ, ఆ ప్రత్యేకతను కానీ, ఆ భగవంతుడికి ఉండేటటువంటి పవర్ ని కానీ, ఆ ప్రసాదానికి ఉండేటటువంటి పవర్ ని కానీ ఈరోజు మీరు కించపరిచి, ఆ విశిష్టతని ప్రత్యేకతని కించపరిచి మాట్లాడి ఆరోపణలు చేసి ప్రపంచవ్యాప్తంగా దేవుడి పైన ఈరోజు నింద తీసుకొచ్చి దేవుడు నిజంగా ఉన్నాడా లేదా అని ఆలోచించుకునే పరిస్థితికి ప్రజలను తీసుకెళ్లేలాగా మీరు ఆలోచింపజేస్తున్నారు. దీన్ని తప్పు అనరా? మేలో ఎన్నికలు జరిగితే ఏఆర్ డైరీ వాళ్ళు మీకు ఆ కాంట్రాక్ట్ తీసుకుందే మేలో, ఏప్రిల్లో సప్లై చేశారని చెప్పేసి వేరే పోస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా శాంపిల్స్ సేకరించినప్పుడు దానికి సంబంధించినటువంటి టీం ఉంటారు, దానికి సంబంధించినటువంటి ఆ టీం ముందు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ ముందు ఆ శాంపిల్స్ ని సేకరించి దానికి వీడియో విజువల్స్ కూడా ఉంటాయి. ఏమీ లేకుండా అంత పెద్ద వ్యవస్థలో
కోట్ల మంది ఆరాధించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ పర్యవేక్షణ లేకుండా, ఏ నియమ నిబంధనలు లేకుండా ఇలాంటివి మాటలో అన్నంత ఈజీగా ఎలా జరిగిపోతాయనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. దానికి అధికారులు ఉంటారు, ఒక పర్యవేక్షణ బృందం ఉంటుంది, వాళ్ళ ఆధ్వర్యంలోనే శాంపిల్స్ సేకరిస్తారు. ఆ శాంపిల్స్ ని తీసుకెళ్లి అదంతా కూడా ఒక వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. మరి అవేమి కూడా ప్రూవ్ చేయకుండా, అవేమి కూడా బయట పెట్టకుండా కేవలం రిపోర్ట్లు ఈవో గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ఈవో గారు కూడా చెప్పడం జరిగింది. వనస్పతి ఆయిల్ ఉంది ఇందులో అని చెప్పేసి, వనస్పతి వెజిటేబుల్ ఆయిల్ ఉంది అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఆయన. మరి ఈ రోజు 2 నెలల తర్వాత ఆ శాంపిల్స్ వచ్చి ట్యాంకర్లు వెనక్కి పంపేసి, దాన్ని యూజ్ కూడా చేయకుండా వెనక్కి పంపేసి ఆ రిపోర్ట్ లో వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది ఈవో గారు. మళ్ళీ 2 months తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టినటువంటి ఈవో గారేమో వనస్పతి ఆయిల్ కలిసిందని చెప్పేసి ఆయన అంటారు. వెజిటేబుల్ ఆయిల్, వనస్పతి ఆయిల్, దాంట్లో కొంచెం కల్తీ ఉంది, అది ప్యూర్ గీ అయితే కాదని చెప్పడం జరిగింది. మరి 2 months తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? యానిమల్ ఫ్యాట్ చేరింది, యానిమల్ ఫ్యాట్ వల్ల కల్తీ జరిగింది, చాలా దారుణంగా జరిగింది. వెంగమాంబ ఎన్నో సార్లు దర్శనం చేసుకున్నారు కదా, 5 ఏళ్లలో ఎన్నో సార్లు అన్నదానానికి. మీరు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు దాని గురించి ఎందుకు ప్రస్తావన తీసుకురాలేదు? మీరు ఎన్నోసార్లు చేశానని ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు మీరు 5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు మీరు తిరుపతి వెళ్ళుంటారు, ఎన్నోసార్లు అన్నదానం చూసుంటారు, స్వయాన అక్కడ మీరు అన్నదానం చేసే ఉంటారు, తినుంటారు, ప్రసాదం తినుంటారు. మరి ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఇందులో కల్తీలు జరుగుతున్నాయి, ఇందులో ఇవి జరిగిన టేస్ట్ లో చేంజ్ ఉందని చెప్పేసి ఇవ్వచ్చు కదా. ఈ రోజు ఎందుకు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని, భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని ఎందుకు చెడగొడుతున్నారు? దానివల్ల నష్టం ఎవరికి? మన ఆంధ్ర రాష్ట్రానికి నష్టం. మన ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టేది, భగవంతుడిని ఎక్కడ చూడని విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా స్వయంభూగా వెలిసినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం మన వెంకటేశ్వర స్వామి. మనటువంటి శ్రీవారి విషయంలో మీరు ఎందుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. ఆరోపణలని నిజాలు చేయాలని ప్రయత్నించడంలో చాలా మంది ప్రయత్నిస్తూ చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు నమ్మేది, కొంతమంది నమ్మచ్చేమో, ప్రజలు నమ్మేది నిజమైన సాక్ష్యాధారాలతో నిరూపించగలిగితేనే. మీరు ఏవైతే చెప్పారో, ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ట్యాంకర్లు వచ్చాయి అని చెప్పారో ఆ ట్యాంకర్లు ఆల్రెడీ వెళ్ళిపోయి పంపించేశారు. ఇంకొకటి, మీ హయాంలో 2014 నుంచి 2019 వరకు మీ హయాంలో వేరే డైరీ వాళ్ళు, అంటే దాని పేరు కాదు, 14 సార్లు మీరు రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్పారు. మరి అదే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024లో 18 సార్లు దాన్ని ఏవైతే టెస్టులు చేస్తారో ఆ రిపోర్ట్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి కల్తీ జరిగిందని చెప్పేసి మీరు 14 సార్లు పంపిస్తే మీ హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు దాన్ని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించడం జరిగింది. మరి ఏ విధంగా మీరు కల్తీ జరిగిందని చెప్పేసి మాట్లాడతారు? అదే విధంగా మీ హయాంలో కేజీ నెయ్యి 276 రూపాయలకి మీరు కొనుగోలు చేస్తే ఇప్పుడు 319 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు. మరి 276 కొనుగోలు చేసినప్పుడు అంత తక్కువ ధరకి కేజీ నెయ్యి ఏ విధంగా వస్తుంది? ప్యూర్ నెయ్యి ఎలా వస్తుంది? మరి 319కి ఎలా వస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారు కదా. మరి మీరు కొనుగోలు చేసిన ధర ఎంత? 276 రూపాయలు. సో దీన్ని బట్టి జూను, జూలై మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ రిపోర్ట్లను తీసుకోవడం జరిగింది, దాని గురించి మాట్లాడడం జరిగింది, దాన్ని వాడకుండా వెనక్కి పంపించడం కూడా జరిగింది. మరి ఎక్కడ కల్తీ జరిగినట్టు, ఎక్కడ అపవిత్రం జరిగినట్టు, ప్రజలందరినీ ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఆ ప్రసాదం తిని అంటే అపవిత్రం అయిపోయారు, ప్రక్షాళన చేసుకోవాలి, శాంతి పూజలు చేయండి అని చెప్పేసి ప్రజలను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ప్రజల యొక్క మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారు? దయచేసి తప్పుడు ప్రచారాలని రాజకీయాల్లో ఎన్ని విధాలుగా వాడుకున్నా చివరికి శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చేసారు. మరి ఇంకా ఆయన నిర్ణయించాలి నిజమేంటి అబద్ధం ఏంటి అనేది. కానీ ఈ లోపల ప్రజలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ నమ్మకాలను బట్టి పాపం వాళ్ళ మట్టికి ఏం చేస్తారు, భగవంతుడి మీద
అపారమైన ప్రేమ భక్తి ఉండడం వల్ల వాళ్ళు కూడా ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి ఇదే అదునుగా చూసుకొని కొంతమంది నాయకులు మత కల్లోలాలు సృష్టిస్తూ ఉన్నారు. స్వామీజీల్ని పిలిపిస్తున్నారు, స్వామీజీల చేత ధర్నాలు పెట్టిస్తున్నారు, చాలా మందిని హైందవ ధర్మాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో హైందవ ధర్మం అంటే కేవలం పూజలు, పురస్కారాలు, హోమాలు ఇవే కాదు. ఒక మనిషిని మనిషిలాగా చూడడమే, ఒక ధర్మ మార్గంలో నడవడమే. అంతేకాని మనం బీఫ్ మాంసాలు తినేసేసి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడేసేసి జనాల్ని మోసం చేస్తూ మన స్వార్థ రాజకీయాల కోసం ఎవరిని పడితే వాడిని వాడేసుకొని అవతలని చంపడానికి కూడా వెనకాడకుండా చూసేవాళ్ళు హైందవ ధర్మం అనరు. భగవంతుడు కూడా దాన్ని స్వీకరించరు. పాపం పండే రోజు వస్తే ఖచ్చితంగా ఎవరి టైం వస్తే వాళ్ళ పాపం పండుతుంది. ఈ రోజు కాకపోయినా ఒక 2 రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా నిజం ఏంటనేది నిప్పులాగా బయటకు వస్తుంది. కానీ అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి. ఎందుకు ఈ ధర్నాలు, ఈ ఆరోపణలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు మత కులాలు సృష్టించేసి హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మధ్య గొడవలు తీసుకురావాలని ప్రత్యేకంగా కంకణం కట్టుకున్నారేమో నాకు తెలిసి. మన భారతదేశం అంటేనే హైందవ ధర్మం, సనాతన ధర్మం అని చెప్పి మీరే అంటున్నారు కదా. మరి భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రం కూడా ఉంది, అది కూడా తెలుసుకోండి. నేనేమి హిందువులకి వ్యతిరేకత కాదు, నేను పక్కా పూజలు బాగా చేస్తా, నేను అమ్మవారిని బాగా నమ్ముతా, నేను చాలా ఇదిగా ఉంటా, నేనేమి వ్యతిరేకత కాదు. భారతదేశం అంటేనే స్వేచ్ఛ స్వతంత్రంగా ఉండేటటువంటి, ఏ దేశాలతో పోల్చుకున్నా మన భారతదేశం ప్రతి ఒక్కరికి రిలీజియన్ తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బతికేటటువంటి ఏదైనా ఉంది, భగవంతుడు కల్పించాడు అంటే అది మన భారతదేశమే. కాకపోతే మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే మీరు చెప్పారో సనాతన ధర్మం, హైందవ ధర్మం, ఆయుర్వేదం పుట్టింది కూడా భారతదేశంలోనే. భారతదేశం యొక్క ప్రత్యేకత వర్ణనాతీతం. కేవలం హిందువులకే భారతదేశం అనేది అది చాలా తప్పు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఏ దేశంలో లేనటువంటి స్వేచ్ఛ, ప్రతి ఒక్కడు కులమతాల విభేదాలు లేకుండా పేదవాడు గాని, కటికి పేదవాడు గాని, గొప్పవాడు గాని ఎవరైనా బ్రతకగలిగే ప్రదేశం ఏదైనా ఉంది అంటే మన భారతదేశమే. ఈరోజు మీరు ఒకదానికే అది శాశ్వతం చేయాలి అని ఆలోచన చేస్తే పరాయి దేశాల వాళ్ళకి, ఇతర దేశాల వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఒక చిన్నది ఆలోచించండి. ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి, ప్రజల్ని మభ్యపెట్టి, వాళ్ళ తప్పుదారుల్లోకి పంపించి, లేనిపోయిన ఆరోపణలు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మటుకి దయచేసి రాజకీయాలు చేయొద్దు. మీ స్వార్థ రాజకీయాల కోసం మతాల్ని, కులాల్ని అడ్డం పెట్టుకొని దయచేసి చేయొద్దు అన్నది నా యొక్క విన్నపం. అంతకుమించి ఏమీ లేదు. నేను ఈరోజు చెప్పడానికి కూడా దాని గురించే. సనాతన ధర్మంలో భాగంగానే మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులను కూడా ఖండించే బాధ్యత మీకు కూడా ఉంది. అదే సనాతన ధర్మంలో స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ స్త్రీకి ఇబ్బంది వాటిల్లకుండా చూసుకునేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఏ విషయంలోనూ నేనప్పుడు కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం కులాన్ని, మతాన్ని దయచేసి తీసుకురామాకండి. మన రాష్ట్రం రోజు రోజుకి దిగజారిపోకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళ చేత, ఇతర దేశాల వాళ్ళ చేత కూడా మన ప్రత్యేకతను మనమే తగ్గించుకోకుండా పాలన జరపాలనేదే నా యొక్క అభిలాష. పవన్ కళ్యాణ్ గారు హైందవ ధర్మంలో మన రాష్ట్రంలో వివిధ ఇబ్బందులు వస్తున్నా దేనిలోనూ రియాక్ట్ అవ్వకుండా ఈరోజు పశ్చాత్తాప, దాన్ని ఏమంటారు, పశ్చాత్తాప దీక్ష తీసుకున్నారని చెప్పేసి అంటే దాని గురించి కొద్దిగా ఆశ్చర్యం అనిపించి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. పశ్చాత్తాప దీక్ష అంటే మన మనస్సాక్షికి మనం తప్పు చేస్తున్నామని తెలిసి మీరు పశ్చాత్తాపడుతున్నారా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు
తప్పుడు ఆరోపణలు చేశారన్నది మీకు తెలిసి దాన్ని మీరు సమర్థిస్తున్నారని మీకు తెలిసి పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారా? లేదంటే మీ పార్టీలో, జనసేన పార్టీలో నానాజీ గారు మొన్న దళితుడైనటువంటి డాక్టర్ శ్రీనివాసరావు గారి మీద దుర్భాషలాడి ఆయన మీద చేసుకుని ఆయన మొహానికి ఉన్నటువంటి మాస్క్ను తీసేసి తర్వాత ఆయన పశ్చాత్తాప దీక్ష పెట్టారు కదా, అంటే ఇదేమన్నా మీకు ఆనవాయితీగా వస్తుందా మీ పార్టీలో ఏమన్నా? అంటే ఈ రోజు నుంచి నేర్చుకోవాలి, చేయాల్సినవన్నీ చేసేసేసి సింపుల్ గా పశ్చాత్తాప దీక్ష అని చెప్పేస్తే మన తప్పులు, మనం చేసిన పాపాలు, మనం ఆడే అబద్ధాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయని అర్థం, అంతే కదా?